హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వీడియో వచ్చేసి అంతకుముందు పోస్ట్ చేయాలి, నేను బిజీగా ఉండటం వల్ల అయితే నాకైతే కుదరలేదనమాట. మేమందరం కలిసి భోగిపళ్ళు పోసిన తర్వాత అయితే మూవీకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాము అంటే పిల్లలకి ఇంటర్వెల్లో మనం స్నాక్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదండి, పాప్కార్న్స్, డ్రింక్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా. ఆ రోజు ఏంటంటే మా పిల్లలు సైలెంట్గా కూర్చుని ఏమీ అడక్కోకుండా అలా కూర్చున్నారు. తర్వాత ఏం చేసిందంటే మా చెల్లి ఒక చిలిపి పని చేసిందనమాట. హ్యాండ్ బ్యాగ్లో అయితే బూందీ ప్యాకెట్ అయితే పెట్టుకొచ్చేసింది. ఆ రోజు ఏంటంటే చెక్ చేయలేదు, అది దాని గురించి అయితే మేము నవ్వుకుంటున్నాము. ఇంకా ఓపెన్ చేసి అయితే తినలేదనమాట, బ్యాగ్లో అలా ఉండిపోయింది. ఎప్పుడు కూడా చెక్ చేస్తారు, బై మిస్టేక్ ఆ రోజు అయితే మమ్మల్ని చెక్ చేయలేదు. మూవీ అయితే అయిపోయింది, ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళాం కదండి, బాగా లేట్ అయిపోయిందనమాట. లేట్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను, ఇక్కడ మేము మూవీ అయితే చూసేసి ఇంటికైతే వచ్చేసామని చెప్తున్నాను. చూసారు కదండి, 2:30 అయితే అయిపోయిందనమాట. ఆ 2:30కి అయితే ఇంటికి వచ్చేసి ఇలా తింటున్నామండి. ఆ రోజు ఏంటంటే నేను తిన్నాను అనమాట. ఇంకా మిగతా వీళ్ళు ముగ్గురు అయితే తింటున్నారు. బిర్యానీ అయితే ముందు బాక్స్లో అయితే తీసుకుని పిల్లలకి తినిపిద్దాం ఆటోలో అని చెప్పి తీసుకెళ్ళాం, కానీ పిల్లలు ఎవరో కూడా తినలేదు. మళ్ళీ ఆ బాక్స్ని అయితే రిటర్న్ అయితే తీసుకొచ్చేసి మళ్ళీ ఇంట్లోనే మళ్ళీ మేమందరం కలిపి పెట్టుకుని అయితే తింటున్నాం అనమాట. వాళ్ళు తింటున్నారు, నేనైతే తినలేదండి. ఆ రోజు నేను తినని రోజు వచ్చింది కాబట్టి తినలేదన్నమాట. ఇంకా టైంకి ఉండదు కదండి, ముందుగా అయితే తీసుకొచ్చేసి పెట్టుకున్నామండి. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత తింటున్నారు. పిల్లలు అయితే ఇట్లా టైర్డ్ అయిపోయి నిద్రపోతున్నారు అనమాట. ఆ తర్వాత రోజు మార్నింగ్ అండి, ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా చక్కగా బొట్ట అయితే పట్టుకొని కొట్టు దగ్గరికి అయితే వెళ్తున్నారన్నమాట. మేమైతే ఏదో చెప్పాము తీసుకురమ్మని చెప్పి కిరాణా స్టోర్కి అయితే వెళ్ళి తీసుకురమ్మన్నాం. మా రోడ్డు చివర అయితే ఉంటుంది అనమాట, దగ్గరే పిల్లలు వెళ్ళి వస్తూ ఉంటారు. తీసుకురమ్మని చెప్తే ఇంకా పిల్లలు ముగ్గురు కూడా అయితే బయలుదేరి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా ఆ రోజు అంతా కూడా ఇలా గడిచిపోయింది. తర్వాత ఆ రోజు వెళ్ళిపోతున్నారు అనమాట, మా సిస్టర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక వెళ్ళేటప్పుడు పండగకి వచ్చారు కాబట్టి ఇంకా బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చి ఇలా ఒకరికొకరం అయితే మేము చీరలు అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడు నేనైతే చెల్లికైతే పెడుతున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా నాకైతే ఇప్పుడు చెల్లి అయితే పెడుతుంది. ఇలా ఒకరికొకరం అయితే బట్టలు అయితే పెట్టుకున్నామండి. ఇంకా నేను పెద్దదాన్ని అని చెప్పి ఇంకా నా దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది మా చెల్లి. ఇంకా మా వారైతే వీడియో తీశారు. ఇవన్నీ కూడా మనకి మెమరబుల్గా ఉంటాయి కదండి ఈ సంక్రాంతికి అయితే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళైతే బయలుదేరి అయితే వెళ్తున్నారండి. మా పిల్లలు అయితే బాగా ఏడ్చేశారనమాట, వెళ్ళొద్దు అని చెప్పి. పిన్ని వాళ్ళు, పిన్ని, బాబాయ్, క్యూటీ వెళ్ళొద్దు అని చెప్పి అయితే ఏడ్చేశారు. ఇంక వాళ్ళనైతే డ్రాప్ చేయడానికి మా వారైతే బండి మీద అయితే వెళ్తున్నారండి. చక్కగా ఈ సంక్రాంతి అయితే మేము ఫుల్ బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ అయితే చేయండి. ఈ సంవత్సరం అయితే అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామని నేనైతే అనుకుంటున్నాను. చక్కగా పిల్లలకి భోగిపళ్ళు పోసి పండుగ చేసుకుని బయట తిరగడం అనమాట. ఇప్పుడు మా మరిది కూడా అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాడు. ఇంకా బాయ్ చెప్తున్నాడు మీ అందరికీ కూడా. ఈ వీడియో ఎలా ఉందనేది చెప్పండి తప్పకుండా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మిగతా అన్ని వీడియోస్ కూడా తప్పకుండా అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.